సమతానగర్లో బాధితుల పరామర్శకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బాధితులను తీసుకుని ఎస్పీని కలిశారు. అయితే ఎస్పీ పశ్చిమ ప్రాంత పర్యటనలో ఉండటంతో ఆయన రాక ఆలస్యం కావడంతో ఎస్పీ కార్యాలయం బయట భారీగా టీడీపీ శ్రేణులు మోహరించారు. అనంతరం ముఖ్యులు వచ్చి వివరాలు తెలపాలని కోరగా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తదితరులు ఎస్పీని కలిసి ఘటనా వివరాలను వెల్లడించారు. ఎస్పీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడి బాధితులను రిమ్స్కు తరలించారు. అన్ని ఆధారాలు కూడా ఇవ్వండి, ఇమ్మీడియట్గా చర్య తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు కూడా పంపిస్తాను, మా ఐజీ కూడా పంపిస్తానని చెప్పారు. న్యాయం జరుగుతుంది, చూద్దాం. ఇప్పుడు కంప్లైంట్ తయారు చేస్తాం. లేదమ్మా, ఇందాక ఏదైతే జరిగిందో ఇందాక మనం చెప్పాం, కావాలని చేతగాక కావాలని రౌడీజం చేయాలని చెప్పి ఒక గంజాయి బ్యాచ్ని పెట్టుకొని ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఎవడెవడు చేశాడో అన్ని వీడియోలు కూడా ఉన్నాయి. వీడియోలతో సహా ఫోటోలతో సహా మనం ఎస్పీ గారికి చెప్పాం. ఎస్పీ గారు ఇమీడియట్గా దాన్ని కంప్లైంట్ పెట్టండి, మేము దాని మీద చర్య తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పారు. కాబట్టి ఎవరెవరు ఉన్నారో ఇవన్నీ కూడా తెలిసింది. మేము కూడా ఊరికే వదలం, ఎవడెవడు చేశాడో చూస్తాం. అవి కూడా ముందు రోజులు ఉన్నాయి. ఇంకా చేత కాకపోతే ఇంట్లో కూర్చోవాలి. ఇష్టారాజ్యంగా ఊళ్ళ మీద పెద్ద కొడతానంటే మాత్రం చేతులు కట్టుకుని ఎవడు ఊరుకోడు. అవి కూడా మేము కూడా తొందరలోనే చూస్తాం. అవి కూడా